జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు కవిట్లో భద్రతపరిచి దేవుడి సన్నిధిని తీసుకొచ్చిన దేవదేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది. మరి ఆది కాండంలోని తర్వాత యోహాను సువార్తలోని దేవుడు మనతో కొన్ని మాటలు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాటలను మనము తెరబడి వింత వాక్యం ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరుల గ్రూపులో వాట్సాప్లో చూస్తున్న వారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే వాక్యము ఏమన్నదనంటే యోహాను సువార్త 14:1 ఒక మాట మనకు కనబడుతుంది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనము గైకొంటాం. ఎవరైనా చూడండి, మనిషి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఏమైనా చెప్పినప్పుడు మాట వినేటట్లుగా చేస్తుంది. వారి మీద ప్రేమ లేనప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు ఆ మాటలు వినలేని వారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొనాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? జీవం కలిగిన తండ్రిని మనం ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయన చెప్పినవి మనం చేసినప్పుడు మనతో దేవుడు ఏ విధముగా ఉంటాడని కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నవి 3 మాటలు కనబడుతున్నాయి. దేవుడు స్నేహితుడిగా ఉంటాడట. ఎప్పుడంటే మనము దేవుని యొక్క ప్రేమను ఉంటూ దేవుని ఆజ్ఞలను మనం గైకుంటే దేవుడు మనతో ప్రేమగా ఉంటాడట. దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటాడట. మొదటి మాటలో ఒక మాట కనబడుతుంది. రెండో మాటలో ఏమంటే దేవుడు ఆనందించును. దేవుడు ఆనందంగా ఉంటే మనకి కూడా ఆనంద కార్యాలే జరుగుతాయి. కాబట్టి ఇంకొక 3వ మాటలు ఏముందంటే దేవుడు తోడుగా ఉండెను. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నారు? జీవగ్రంథం స్టార్టింగ్ తీయగానే మోషే గారికి గుర్తొస్తారు. దేవుడి తోడుతో నడిపింపబడ్డాడు. దేవుని తోడుతో ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా సొలుగుతున్నప్పటికీ కూడా దేవుని తోడుతో అతను ముందుకి సాగిపోయాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి 3 మాటల్లోని ఈ ఒక అంశాన్ని మనకు మధ్యలో పెట్టి మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు అంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నారో, ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారట దేవుడు వారి పట్ల స్నేహితుడిగా ఉంటాడట. మరి అంతేకాదు ఆనందించినట్లుగా ఉంటాడట, తోడుగా ఉంటాడట. నీవు నేను ఆనందంగా ఉండాలంటే, దేవుడు తోడు కావాలంటే, దేవుడి స్నేహితుడిగా మనం ఉండాలనంటే ఒక్కటే ఒక మాట, ఆజ్ఞ. మాట అంటే 2 అక్షరాలు, ఆజ్ఞ అంటే 2 అక్షరాలు. ఆజ్ఞ అంతే కదా అనుకుంటాం, కానీ దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు వినాలంటే చాలామంది చక్కటైన భక్తి మార్గంలో ఉంటే తప్ప దొరికిపోయి పడిపోయి వినలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారట ఎలా ఉంటారటంటే దేవుడికి స్నేహితులుగా ఉంటారట. జీవగ్రంథంలోని కొన్ని మాటలు చూసుకుందాం. ఎవరైతే దేవునితో స్నేహితులుగా ఉన్నారో కొన్ని మాటలు చూద్దామండి. ఆది కాండము 18:17 తీగానే మనకు తెలిసిపోద్ది ఎవరు స్నేహితులుగా ఉన్నారో దేవునితో. అబ్రహాము. కొన్ని మాటలు చదువుకుందాము. ఆది కాండం 18:17 అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా. నేను ఏదైనా చేయబోతున్న కార్యము, స్నేహితులు అనుకుంటారండి, ఏమైనా దాచుకుంటారా? ఏ ఒక్క మాటను దాస్తారా? దేవుని ప్రేమించిన వారిని, దేవుని ఆజ్ఞ అనుసరించిన వారిని మనం ఏదైనా దాస్తామా? అలాగనే అబ్రహాము దేవుడు కూడానట స్నేహితుడు కాబట్టి దేవుడు అబ్రహాముకి ఏది చెప్పకుండా దాచిపెట్టలేదట. అందుకని ఇక్కడ చదువుకున్న మాటలు మనకు కనబడుతుంది. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదనా
అబ్రహాం దగ్గర ఏదైనా కార్యం చేయబోతున్నాను, అబ్రహాం దగ్గర నేను దాస్తానా, దాయిని వివరించి నేను అబ్రహాంకి చెప్పే దేవుడును. అబ్రహాము దేవుడు కూడా స్నేహితులుగా సత్సంబంధులుగా ఉన్నారు. ఎందుకంటే ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకుందురు. ప్రేమకు రుజువు అడుగుతారండి. ఈ లోకంలో మనుషులు ప్రేమించినప్పుడు ఎలాగంటారంటే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే దాని రుజువుకు ఒక గిఫ్ట్లు ఇవ్వడమో, ఒకరి బంగారము, ఒక రింగ్ ఇవ్వడమో, ఈ ప్రేమకు ఆ సాదృశ్యాన్ని చూపిస్తూ ఉంటారు. గిఫ్ట్ రూపంగా ఆ ప్రేమకు అది ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటకు వారి రుజువును చూపిస్తూ ఉంటారు. అలాగే అబ్రహాము దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు ఏది చెప్పకుండా అక్కడ దాచిపెట్టలేదు, ఏ కార్యం కూడా. అందుకనే అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహాము నాకు దాచదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమును అతని మూలముగా భూమిలోని సమస్త జనములకు ఆశీర్వదింపబడును. సమస్త జనులకి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుని దగ్గర ఆ బిడ్డ ఉన్నాడు. మరి జనములను ఆశీర్వదింపబడినట్లుగా అబ్రహాం మనకు కనబడుతున్నాడు. అంతేకాదు ఆదికాండం 18:19 ఒక మాట కనబడుతుంది. ఎట్లాగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయంలో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి నెరిగి ఉన్నానెను. నేను అబ్రహాముకు ఆజ్ఞాపించినట్లు వాళ్ళ సంతానము ఎవరెవరండి, పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము నడుచుకున్నట్లుగా తన పిల్లలకు తన ఇంటి వారికి అందరికీ కూడా దేవుని ఆజ్ఞలను నడిపించుకున్నట్లుగా మరి దేవునికి ఒక అబ్రహాము ఎంతో స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉండి వారి కుటుంబాన్ని కూడా న్యాయంతో దేవుని యొక్క వాక్యములతో నడిపించుకుంటున్నాడు. దేవుని ప్రజలమైన మనము దేవుని బిడ్డలుగా, దేవునికి నచ్చే బిడ్డలుగా, ఆశీర్వదింపబడే బిడ్డలుగా మనం ఉండాలని అంటే దేవుని వాక్యాలు పట్టుకొని మనము, మా ఇంటి వారు, మన పిల్లలు, మన కుటుంబము, మన సంఘము అంతా కూడా దేవుని వాక్యంలో మనం నడిచే వారిగా ఉండాలని ఈరోజు ఉదయకాలంలోని దేవుడు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండం 24:1 కనబడుతుంది. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. ఎందుకంటే ఆశీర్వదించాడు? దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. ఒకటే కుమారుని తీసుకొని రా మోరియా పర్వతం మీద కన్నప్పటికీ వెనకాడలేదు. కుమారుణ్ణి దేవుడు అడిగాడు, తీసుకొని వెళ్ళాడు. ఆజ్ఞనతను అనుసరించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి స్నేహితుడయ్యాడు. దేవుడు అబ్రహాముకి ఏది చెప్పకుండా దాచిపెట్టలేదు. ఇక్కడికి వచ్చినప్పటికీ కొన్ని మాటలు ఆదికాండంలో చూసుకుంటుండగా 18:20 మనకు కనబడుతుంది. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించి గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచుదను, చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమకు వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇక యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదవా? ఇక్కడ ఎవరెవరంటే మరి స్నేహితులు. అబ్రహాము దేవుడి సన్నిధిలో నిలుచొని ఉన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణంలోని ఆ మొర గొప్పది. తర్వాత అక్కడ చదువుకుంటుండగా మనకు కొన్ని మాటలు కనిపిస్తుంది. దాంట్లో ఏముందండి, యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రాల మొర గొప్పది. అంతేకాదు వారు పెట్టిన మొర గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనదని కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటే ఎంత గొప్పగా మొరపెట్టారో అంత భారమైన పాపం కూడా ఆ ఊరి పట్ల ఉందని దేవుడు తెలియపరిచాడు. అయితే దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడు స్నేహితులుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క మాటలను విన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞలు విన్నాడు కాబట్టి చక్కగా దేవుడు అబ్రహాము స్నేహితులు అయిపోయారు. చూడండి, చక్కగా స్నేహితుల వల్ల మాట్లాడుకుంటున్నారు. అయ్యా, నువ్వు అక్కడ ఒక సొదొమ గొమొర్రాను పాడు చేయాలనుకున్నప్పుడు మరి అక్కడ నీతిమంతులు ఉంటారు, నాశనం చేయాలనుకుంటున్నావు కదా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదవా మొదలు పెట్టాడండి అబ్రహాము.
నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయాలన్నప్పుడు అందులోని దుష్టులతో పాటు నీతిమంతులు ఉన్నారు కదయ్యా, వారిని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతా ఉన్నాడు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నాడు కదా, దానిలో ఉన్న 50 మందిని నీతి మంతుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయక కాయువా అని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు స్నేహితులు కాబట్టి దేవుడుతో స్నేహితం కలిగిన వాడిగా మాట్లాడుకుంటున్నాడు. నాయన అందులో 50 మంది నీతిమంతులు ఉంటారు, ఆ దుష్టులందరిని బట్టి ఆ 50 మంది నీతిమంతులను నాశనం చెయ్యవు కదా నాయన అని అడిగినప్పుడు మరి దేవుడు అంటున్నాడు చెయ్యను అన్నాడు. ఇంకా వచ్చినప్పటికీ ఒకవేళ 50 మందిలో ఒక 5 మంది తగ్గిపోతారు, 45 మంది ఉంటారు, చేస్తావేటి, అలా కూడా నేను చెయ్యను. మళ్ళీ అలాగ వచ్చినప్పటికీ అలాగా అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో తెగించి ఉన్నాను, దేవునితో మాట్లాడడానికి. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాలు పట్టణంలో నీతిమంతులు పాడైపోతారు కదా, నాశనం దేవుడు దుష్టులకి ఆ నాశనాన్ని తీసుకొచ్చినప్పుడు వారు పాడైపోతారు కదా అని చెప్పి దేవుడితో స్నేహంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆ స్నేహత బంధత్వాన్ని చూసారా? ఎందుకంటే అబ్రహాము ఆజ్ఞలు అనుసరించాడు కాబట్టి దేవుడికి నచ్చిన స్నేహితుడు అయిపోయాడు. కాబట్టి అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా 50 మందిలో ఒక 5 మంది తగ్గిపోతే 45 మంది ఉంటారు, చేస్తావా? ఇంకా అలా చదువుకుంటప్పటికి ఇంకా అంటున్నాడు ఎవరిని. అందుకు అబ్రహాము ఇదిగో ధూళి అయిన బూడిదనై నేను ప్రభుతో తెగించి ఉన్నాను, 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎలా నాశనం చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మంది కనబడితే మరి ఇలా చేస్తావని ఆయన అని మళ్ళీ అడిగాడు. అతడు ప్రభు కోపపడి ఎడల నేను మాట్లాడదను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడితే ఒకవేళ నాశనం అవుతుందా అని అడిగినప్పుడు అందుకు అతడు ఇదిగో ప్రభుతో తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడిదరేమో అని. అప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందునా అనగా అతడు ప్రభువు పాపం పడి ఎడలా నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందును అని. చూడండి అంత స్నేహం బట్టే కదా. చూడండి మాట 50 దగ్గర నుండి వేలకు వచ్చాడు. 50 ఎక్కడ, 50 నుండి 10 ఎక్కడ, 50 దగ్గర నుండి 45కి వెళ్ళాడు, 40కి వెళ్ళాడు, 30కి వెళ్ళాడు, 20కి వెళ్ళాడు, 10కి వచ్చాడు. స్నేహము ఉండబట్టే కదా దేవునితో అలా తెగించగలిగాడు. కాబట్టి నీవు నేను దేవుడితో స్నేహంగా ఉండాలనంటే, దేవుడు మనతో స్నేహంగా ఉండాలంటే దేవుడి ఆజ్ఞలు మనము అనుసరించాలి. దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అందుకని చదువుకుందంటే ముందే మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు. ఎవరైతే ఆజ్ఞలు గైకొంటారో స్నేహ బంధం దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులతో స్నేహ బంధం ఉన్నప్పుడు ఇన్ని మార్లు రిక్వెస్ట్ చేస్తే గసిరిసి కోపం అయిపోయి వెళ్ళిపోతారు. కానీ దేవుడితో మనము ఆ ఒక్క దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో స్నేహం చేసినప్పుడు, మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు దేవుడు మనకి తోసి వెళ్ళిపోయిన దేవుడు కాదు. 50 నుండి 10 వరకు వచ్చేసాడు. దేవుడు అబ్రహాము మధ్యలో తోసాడా? కానీ స్నేహ బంధాన్ని మరికొంచెం బలపరిచి దేవుడు నేను అలా చెయ్యను అని చెప్పి ఒక అబ్రహామును బట్టి దేవుడు ఆ మాటలను చెప్పగలిగాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనం ఈరోజు నేర్చుకోవలసింది దేవుని ఆజ్ఞలను. మనం దేవుడు ప్రేమిస్తున్నామా? ప్రేమించిన ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తే దేవుడు స్నేహంగా ఉంటాడు. మొట్టమొదటి మాట. రెండో మాటలో ఒక మాట కనబడుతుంది, దేవుడు ఆనందించును అని ఒక మాట మనకు కనబడుతుంది. రెండో మాటలో దేవుడు ఆనందించడం అనగానే మరి చదువుకుందాం కొన్ని మాటలు. ద్వితీయోపదేశకాండము 39 ఒక మాట మనకు కనబడుతుంది. మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలగునట్లే నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళెను
ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఆనందంగా ఉంటే మన వైపు మళ్ళుతాడు దేవుడు. నీవు ఆనందానికి ఒక కారకుడుగా ఉంటే దేవుడు మన వైపు మళ్ళుతాడు. ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏముందంటే ఏమనే మాట మనకు కనబడుతుంది, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులు అన్ని విషయాల్లో, గర్భఫల విషయంలో, భూపల విషయంలో, పంట విషయంలో, నీ దుక్కుటేది విషయంలో, చివరికి పిండి పిసికిన తొట్టి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని ఆయన కట్టడలను మనం అనుసరించినప్పుడు, దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, నీ పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సు దేవుని వైపు మళ్ళినప్పుడు దేవుడు నీ వైపు మళ్ళీపోతాడు. అప్పుడు దేవుడు ఏమండి, ఆనందించినట్టు నీకు మేలే చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపుకు మళ్ళును. నీకు మేలే చేయడానికి దేవుడు మళ్ళితే మేలే జరుగుతుంది. కాబట్టి దేవుడు నీ వైపు లేకపోతే నువ్వు మేలు చూడలేవు. కాబట్టి దేవుడు నీ వైపుకి మళ్ళాలంటే, నువ్వు మేలు చూడాలనంటే ముందు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కదా, ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించాలని దేవుడు సెలవేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న మాటలో, మీరు నన్ను ప్రేమించిన కదా నా ఆజ్ఞలను గైకొంటారు. ఎవరు ఆజ్ఞలు గైకొంటారో వారి పట్ల నేను స్నేహభావం కలిగి ఉంటాను. ఎవరు ఆజ్ఞలు కలిగి ఉంటారో వారి పట్ల నేను ఆనందం కలిగి ఉంటాను. దేవుడు ఆనందంగా ఉంటే నీకు, నీ ఇంటి వరకు, నీ కుటుంబానికి సమస్తం కూడా ఆనందం కలిగి ఉంటుంది. చివరిగా మూడో మాటలో మనకు ఒక మాట కనబడుతుంది. ఏమనంటే దేవుడు తోడు అని మనకు కనబడుతుంది. మూడో దాంట్లో దేవుని తోడుతో మనం ఉన్నప్పుడట ముందుకు మనము వెళ్ళగలము. దేవుడు నడిపించిన కూడా కాబట్టి మనము దేవుని తోడుతో ప్రతి ఒక్క కార్యం కూడా చేయగలము. దేవుడి తోడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలను మనం చూడలేము. దేవుడు తోడు కావాలంటే ఒకటే డబ్బు ఇసిరితే కాదు, ధనం ఇసిరితే కాదు, జనబలం పట్టుకుంటే కాదు, ఒకటే దేవుడి తోడు నీకు కావాలంటే మనం మొట్టమొదటి చదువుకున్న దాంట్లో ఏం చదివామంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు ఆజ్ఞలు గైకొనడమే. డబ్బు ఇసిరి జనాలు ఇసరటం కాదు, కానీ డబ్బు కాదు, కానీ దేవుడు వాక్యము, దేవుడు మాట గైకొని నువ్వు బ్రతికితే నువ్వు ఏం చూస్తావటండి, మూడో మాటలోని దేవుడు తోడు చూస్తావు. దేవుడు తోడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఏవి కూడా మనం సంపాదించుకోలేము, పొందుకోలేము. దురాత్మ యొక్క తోడుతోటి మనం జీవించలేము. దేవుని తోడుతో మనం బ్రతకాల. దేవుని తోడుతో మన కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి దేవుడి తోడు మనం ఎన్నుకోవాలని ఆయన ఆజ్ఞలు మనము గైకొనాలి. అయితే మోషే దేవుడు ఆజ్ఞలు గైకొన్నాడు కాబట్టి 2 రాజులు 18:6 ఒక మాట కనబడుతుంది. చివరగా అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞలన్నిటినీ గైకొని చూడెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెలలా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. దేవుడి తోడుతోటి మోషే వెళ్ళిన చోట అంతా కూడా చదువుకున్నట్లు ఏముందంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెలలా అతడు జయము పొందెను. మోషే గారికి దేవుడు జయమునిచ్చాడండి. వెళ్ళిన చోట్లంతా కూడా దేవుడి దగ్గర మోషే జయం పొందుకొని వచ్చాడు. కాబట్టి నీ జీవితము, నా జీవితము, నీ బ్రతుకు, మన బ్రతుకు జయము కలిగి మనం ఉండాలంటే దేవుడి తోడుతో మనం బ్రతకాలి. దేవుడి తోడు మరి మోషేకు తోడుగా దేవుడు నడిచి ముందుగా వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు కూడా అంటున్నాడు. మోషే, అయ్యా వీళ్ళందరినీ నేను నడిపించాలనంటే నేను ఏపాటి వాడిని, ఎంతటి వాడిని, ఎలాగా, నేనేం చెయ్యాలి అన్నప్పుడు దేవుడు నా తోడు నీకు ఉంటుంది, నువ్వు వెళ్ళని దేవుడు చెప్పి పంపించాడు. ఉన్నవాడని మాట కూడా చెప్పు. వారు అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులని బందీకాలంలో ఉన్నప్పుడు వారు పెడుతున్న మొరవిని మోషేకు దేవుడు పంపించినప్పుడు, అయ్యా వారు నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఏం చెప్పాలి అన్నప్పుడు నువ్వు ఒక మాట చెప్పు. ఎవరు నిన్ను పంపించారన్నప్పుడు అనువాడు ఉన్నవాడు దేవుడి పేరు చెప్పమన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడి మోషేకు తోడించి నడిపించిన దేవుడు నీకు నాకు దేవుడు తోడించి నడిపించి విజయం ఇచ్చే దేవుడు. ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు అందరూ విడిపించుకొని రాగలిగాడు కదా మోషే అంటే. దేవుడు తోడుతో వెళ్ళాడు కాబట్టి అక్కడ విజయం పొందుకున్నాడు. నీవు నేను విజయాలు పొందుకోవాలంటే నీకు నాకు దేవుడి తోడు తప్పనిసరిగా అవసరం. దేవుడి తోడు అవసరము. దేవుడి తోడు కావాలంటే మనం ఏమి చెయ్యాలి? మొట్టమొదటి చదువుకున్న మాట మరలా చదువుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా చదువుకున్న దాంట్లో ఏముంది? దేవుడు తోడుతో
మనం ఉండాలనంటే, దేవుడు మనతో స్నేహితుడిగా ఉండాలంటే, దేవుడు ఆనందంగా ఉంటే మనము ఆనందంగా ఉండాలంటే ఒకటే ఒక మాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ఆజ్ఞ గైకుంటే చాలు, దేవుడి మాట వింటే చాలు. ఈ లోకంలో మనుషుల మాట వింటున్నారు, మనుషుల మాటకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కానీ మనుషుల్ని అందరినీ అన్నీ కలుగజేయవాడు దేవుడే. సృష్టికర్త మాట మనం వినాలి. దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు ఆనందంగా ఉంటాడు, నీవు నేను ఆనందంగా ఉంటాడు. దేవుడు ఆనందంగా ఉంటే నీలో ఉన్న దేవుడు ఆనందంగా ఉంటే నీకు ఆనందం కాదా? కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి తోడుతో మనం బ్రతకాలంటే, దేవుడు మనల్ని ఆనందపరులుగా ముందుకు నడిపించాలంటే, దేవుని ప్రజలుగా స్నేహితుడు, దేవుడు మనతో స్నేహంగా ఉండాలంటే ఈ రెండు మాటలు మనం పట్టుకొని ముందుకు వెళ్ళిపోదాం. దేవుని ఆజ్ఞను మనం అనుసరించాలి, దేవుని మాట మనం వినాలి. దేవుడి మాటలు దీవించిన గాక. వాళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం.